ఇవాళ 4 లేబర్ కోడ్లను వెంటనే తీసుకోవాలి. ఎందుకు చెప్తా ఉన్నాం? ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా ఈరోజు ఉన్నప్పుడే కార్మిక వర్గానికి రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. అనేక చోట్ల కార్మిక చట్టాలు ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి. యాజమాన్యాలు పట్టించుకునే పరిస్థితి లేదు. కార్మిక శాఖ పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అనేక ప్రాక్టీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర ఈఎస్ఐ పిఎఫ్ లాంటి ఈరోజు శాఖలు కానీ పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. చట్టాలు ఉన్నప్పుడే ఈ రకమైనటువంటి కార్మిక వర్గం పట్ల దోపిడీ జరుగుతూ ఉంటే, శ్రమ దోపిడీ చేస్తూ ఉంటే పట్టించుకునేటువంటి అధికారులందరూ రేపు 4 లేబర్ కోడ్లు వస్తే యథేచ్ఛగా కార్మిక వర్గాన్ని తీవ్రమైనటువంటి శ్రమ దోపిడీ చేసుకున్నందుకే ఈరోజు లేబర్ కోడ్ తెచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకనే ఇవాళ మేము ఇవాళ చెప్తా ఉన్నాం, తక్షణమే లేబర్ కోడ్లు రద్దు చేయాలి. ఈ పాశ్చిమాయిలారం పారిశ్రామిక ప్రాంతంలో వందలాది పరిశ్రమలు ఉన్నాయి, వేలాది కార్మిక వర్గం ఉన్నది. ఇక్కడ ఎక్కడైనా సరే యూనియన్ పెట్టుకుందామంటే ఈరోజు అవకాశం లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు పాశ్చిమాయిలారంలో బిస్లరీ పరిశ్రమలో కార్మికులు ఐక్యంగా ఈరోజు యూనియన్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళందరూ నిర్ణయం చేసుకొని యూనియన్ పెట్టుకుంటే ఇవాళ యూనియన్ నాయకత్వాన్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అనేక చోట్ల ఇదే జరుగుతూ ఉంది. సిగాజీ పరిశ్రమలో ఈరోజు 54 మంది కార్మికులు ఈరోజు ఘోర ప్రమాదం జరిగి చనిపోతే ఇప్పటిదాకా యాజమాన్యం మీద ఎటువంటి చర్య తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఈ పారిశ్రామిక ప్రాంతంలోనే కనీస వేతనాలు ఈఎస్ఐ అమలు కానటువంటి పరిస్థితి, బోనస్ అనేక పరిశ్రమలో ఇవ్వనటువంటి పరిస్థితి, అనేక చోట్ల కార్మిక చట్టాలు ఉల్లంఘన జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగితే పట్టించుకునే నాదులే లేదు, శవాలనే మాయం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకనే కార్మిక చట్టాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు పోరాడవలసినటువంటి బాధ్యత కార్మిక వర్గం మీద ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది. ఆ వైపుగా ఈ మహాసభల్లో నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం. అందుకని అత్యంత విజయవంతం చేయవలసినటువంటి బాధ్యత ఈరోజు కార్మిక వర్గం ఉంది.